గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ పేరును తొలగించింది ప్రభుత్వం. దీంతో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నల్ల రిబ్బన్లు ధరించి వారంతా నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. విగ్రహానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై మాకు నమ్మకం లేదని చెప్పారు. ప్రభుత్వం అండదండలతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని అన్నారు. ఏదేమైనా అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుతామన్నారు మేరుగ నాగార్జున. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాటిపాక సెంటర్లో నిరసన తెలిపారు వైసీపీ శ్రేణులు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసన తెలిపారు దళిత నేతలు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక కూటమి ప్రభుత్వం ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడుతుందన్నారు. అయితే అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్ పేరును తొలగించి స్మృతివనాన్ని నాశనం చేయడం సిగ్గుచేటన్నారు గొల్లపల్లి సూర్యారావు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తున్నారని ఆరోపించారు జగన్. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉంటే సాగుదారులకు రైతు భరోసా అందేదన్నారు జగన్. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. మహిళలను చంద్రబాబు మోసం చేశారని, రైతులకు 20,000 ఇస్తామని మోసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆరోపించారు జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, గ్రామంలో టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారన్నారు జగన్. నంద్యాల జిల్లాలో పర్యటించిన మాజీ సీఎం జగన్ సీతారామపురంలో హత్యకు గురైన వైసీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. రాజకీయ కక్షలతోనే ఈ హత్య జరిగినట్టు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్ని టార్గెట్ చేసి దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి. ఖమ్మం జిల్లాలోని ఏనుకూరులో సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనులను పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ట్రాక్టర్ నడుపుకుంటూ కాల్వ పనులు పరిశీలించారు మంత్రి. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తుందని చెప్పారు. 2004 కోట్లకు బదులుగా సీతారామ పేరుతో ప్రాజెక్టు అంచనాకు 18,000 కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. మరోవైపు త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు పొంగులేటి. అర్హులైన వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. మొదటి విడతగా 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు మంత్రి. వర్క్ బోర్డు సవరణ బిల్లుపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జేపీసీలో పాలమూరు ఎంపీ డీకే అరుణకు చోటు లభించింది. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్తో పాటు ఏపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, విజయసాయిరెడ్డిలకు కూడా చోటు లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో జేపీసీ ఏర్పాటు చేశారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులుండనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ రైతు రచ్చబండ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లాకో గ్రామంలో రైతు రచ్చబండ నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. గ్రామాల్లో రుణమాఫీ కాని రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం చేపట్టారు. రుణమాఫీపై ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు విశేష స్పందన వస్తుందంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పటి వరకు దాదాపు 35,000 మంది రైతుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు బీజేపీ నేతలు. సభాపతిగా తనకు కొత్త అయినప్పటికీ పార్టీలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు అయ్యన్న పాత్రుడు. అందరి ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తానని తెలిపారు. ఈసారి 88 మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చారని తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు సభలో ఏ విధంగా వ్యవహరించాలో, నియమ నిబంధనలు ఏమిటో అనే దానిపై బడ్జెట్ సెషన్స్ ముందు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన వారు అసెంబ్లీకి రానని చెప్పడం మంచిది కాదన్నారు అయ్యన్న పాత్రుడు. ఏపీలో పార్టీ బలోపేతానికి వేగంగా అడుగులేస్తోంది బీజేపీ. ప్రజలతో మమేకమయ్యేందుకు టీడీపీ, జనసేన బాటలోనే బీజేపీ నడుస్తానంటోంది. ఈ నెల 16 నుంచి బీజేపీ ఆఫీసులో వారధి కార్యక్రమం చేపట్టబోతున్నట్లు కమల్నాథులు ప్రకటించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ ఆఫీసులో ఉండనున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు. అంతేకాదు ప్రజా ఫిర్యాదులు అధికారులకు చేరేలా ప్రత్యేక యాప్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈఓ సెంతన్ నారాయణతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకి పెట్టుబడులు తేవటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్స్ తో చర్చలు జరుపుతున్నారు. అడోబ్ సీఈఓతో జరిగిన సమావేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి నిన్న రాజీనామా చేసిన పైల నరసింహయ్య ఇవాళ బీజేపీ కండువా కప్పుకున్నారు. పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. అతి త్వరలో మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విజయవాడలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులకి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ఈ నెల 12న సీఎం చంద్రబాబు ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తారని, ఫ్రీ బస్ ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి. ఏపీలో ఇటీవల ఒక సుడిగాలి వచ్చిందని, అందులో వైసీపీ జగన్ కొట్టుకుపోయారన్నారు చంద్రబాబు. అయితే మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఖజానా దోచేసిన వాళ్లను శిక్షిస్తారని చెప్పారు. ఎక్కడ రాజకీయ వివక్ష చూపేది లేదన్నారు. మళ్లీ సంపద సృష్టిస్తా అందరికీ పంచుతారని అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సభలో అన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ పాలనలో గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అరకు కాఫీ గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. అయితే గిరిజన జాతులను కాపాడుకోవటం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమే అని తెలిపారు సీఎం. రాబోయే రోజుల్లో గిరిజన వర్గాలకు అండగా నిలబడి మంచి భవిష్యత్ని అందిస్తామన్నారు చంద్రబాబు. ఆ తర్వాత గిరిజనులతో కలిసి కాలు కదిపారు ముఖ్యమంత్రి. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లని రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు అళ్లనాని. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు నడవడం లేదని తెలిపారు. వ్యవసాయ సీజన్ మొదలైనా పాలమూరు జిల్లా రైతులకి సాగునీరు ఇంకా ఇవ్వటం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఇప్పటికే 30,000 కోట్ల రూపాయల పనులు జరిగాయని తెలిపారు. కాళేశ్వరం విఫల ప్రయత్నమని ప్రభుత్వం ప్రచారం చేసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నెపం పెట్టడానికి ఏమీ లేక పంపులు నడపకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు నిరంజన్ రెడ్డి. వేములవాడ పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేస్తానన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో 30 లక్షలతో అంబేద్కర్ చౌరస్తాను తీర్చిదిద్దే పనులను శంకుస్థాపన చేశారాయన. వేములవాడ నీరు రాజన్న ఆలయంలోని చెరువుల్లో కలవకుండా 3 కోట్లతో నిర్మిస్తున్న మురుగునీటి కాల్వ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితులపై హైదరాబాద్ లో కూడా నిఘా పెంచారు. హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీలపై ఫోకస్ పెట్టామని, అయినా హైదరాబాద్ కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జనగామలో న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగనున్నాయి. సిఐఎస్ఐపై వేటు వేసిన ఆందోళనలు చల్లారడం లేదు. వారి దీక్షకు మద్దతు తెలిపారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. న్యాయవాదుల పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. దాడికి పాల్పడిన పోలీసులను బదిలీ చేయడం కాదు, ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు లంచాలకు మరిగి ప్రజలను వేధిస్తున్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఒక ఎమ్మెల్యేనైనా నాపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు పల్లా. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి బయటపడింది. సూపరింటెండెంట్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ ఇంటితో పాటు అతడి కార్యాలయం, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 2,93,00,000 నగదు పట్టుబడినట్టు తెలుస్తోంది. నరేందర్ బ్యాంకు ఖాతాల్లో 1,10,00,000 బ్యాలెన్స్ ని గుర్తించారు అధికారులు. అరకిలో బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం కూడా 6,07,00,000 విలువైన ఆస్తులు గుర్తించినట్టు తెలుపుతున్నారు ఏసీబీ అధికారులు. మాచర్లలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగ్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. విద్యార్థుల నుంచి భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాలేజీలో విద్యార్థులకు గంజాయి అమ్మినా, సేవించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే యువతలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ సైన్స్ సెంటర్ను ప్రారంభిస్తుందని తెలిపారు ఆయన. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు కలకలం రేపుతున్నాయి. దీంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న రోగులకు కాలం చెల్లిన సెలైన్ ఎక్కించారు వైద్య సిబ్బంది. దీంతో లింగాపూర్ గ్రామానికి చెందిన అజార్ అనే రోగి అస్వస్థతకు గురయ్యాడు. దీనిపై సిబ్బందిని నిలదీయడంతో సెలైన్ తొలగించారు నర్సులు. రంగారెడ్డి జిల్లాలోని హైదర్గూడలో భారీ చోరీ జరిగింది. 40 తులాల బంగారంతో పాటు 4 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు. రాజేష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేష్ ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి డోర్లు పగలగొట్టి కనిపించాయి. ఇంట్లో విలువైన డాక్యుమెంట్స్, బంగారం, నగదు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
రంగారెడ్డి జిల్లా హైదర్గూడలోని చైతన్య విలాస్ కాలనీలో హనుమత్ సేవిత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. 15 సంవత్సరాల తర్వాత గుడి నిర్మాణం పూర్తి కావడంతో కాలనీ వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాలక్ష్మి ఆలయంలో నాగదేవతకు పాలు పోసి పూజ చేశారు. శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారిని పూజిస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులో 4 ఇసుక లారీలను పట్టుకున్నారు పోలీసులు. జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఓవర్లోడ్తో వెళ్తున్న 4 ఇసుక లారీలను పట్టుకున్నారు పోలీసులు. కేసులు నమోదు చేసి విచారణ కోసం మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రైతులకి ఎరువుల కొరత తప్పటం లేదు. వర్షాలు కురుస్తుండటంతో పంటలకు ఎరువులు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఎరువుల కొరత ఏర్పడటంతో మండలంలోని ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద రైతులు బారులు తీరారు. చెప్పులని లైన్లో పెట్టి రోడ్డుపై బైఠాయించారు అన్నదాతలు. కృష్ణా జిల్లాలో యువకుడి మిస్సింగ్ పై కేసు నమోదైంది. ఉయ్యూరుకు చెందిన వంశీకృష్ణ తండ్రికి సారీ నాన్న అని పెట్టి అదృశ్యమయ్యాడు. అయితే తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాకు 17 నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా తన పాస్పోర్ట్ ను అప్పగించాలని చెప్పింది సుప్రీంకోర్టు. 10 లక్షల విలువైన పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. సుప్రీం తీర్పు తర్వాత ఆమ్ ఆద్మీ నేతలు సంబరాలు చేసుకున్నారు. రాజ్యసభ చైర్మన్ ధన్కర్ ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం జరిగింది. తాను ఆర్టిస్ట్ ను బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ని అర్థం చేసుకుంటానని జయా బచ్చన్ అన్నారు. జయా వ్యాఖ్యలపై చైర్మన్ ధన్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు యాక్టరే గానీ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలని తెలిపారు. మీరు సెలబ్రిటీ కావచ్చు, కానీ సభా మర్యాదను పాటించాలన్నారు ధన్కర్. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో భారీ వర్షం కురిసింది. జోరు వానతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. అయితే రోడ్లపై వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. శ్రీనగర్లోని బేస్ క్యాంపు నుంచి ప్రత్యేక బస్సుల్లో భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. యాత్రికుల క్యాంపుల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేరళలోని కొత్తమంగళంలో పాలై ఏడుపు పండుగను ఘనంగా జరుపుకున్నారు గ్రామస్తులు. అయితే వేలాది మంది మహిళలు నెత్తిపై ధాన్యం బిందెలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని పూజించారు. కేదార్నాథ్ లోయలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. గుప్తకాశీ గౌచర్ నుండి MI-17 హెలికాప్టర్ ద్వారా 750 కిలోల రిలీఫ్ మెటీరియల్ ని తరలించారు సిబ్బంది. జమ్మూలో భద్రతను పెంచారు పోలీసులు. ఎలక్షన్ కమిషన్ అధికారులు జమ్మూలో పర్యటిస్తుండటంతో సెక్యూరిటీని పెంచారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. గత కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోవడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. అటు సైనిక అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. కేరళలోని తిస్సూర్లో ఓ ఏనుగు కలకలం రేపింది. గజరాజు జనావాసాల్లోకి రావడంతో స్థానికుల జనం హడలిపోయారు. అయితే ఆ తర్వాత జనావాసం నుంచి అడవుల్లోకి వెళ్లిపోయింది ఆ ఏనుగు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనిని కలిశారు పారిస్ ఒలింపిక్ విజేతలు మను భకర్, సరబ్జోత్ సింగ్. చండీగఢ్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన ఒలింపిక్ విజేతలని అభినందించారు. రాష్ట్రానికి దేశానికి మరింత పేరు తేవాలని ఆకాంక్షించారు. ఒలింపిక్ లో హర్యానా నుంచి ఎక్కువ పతకాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు షూటర్ మను భకర్. ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను అభినందించారు ప్రధాని మోదీ. నీరజ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వపడేలా మీ ఆట ఉందని అభినందించారు ప్రధాని.